వస్తున్నట్టు ఇన్ని కోళ్ళు అనుకుంటా. సో గిన్ని కోళ్ళు ఇంటి దగ్గర ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫార్మ్ స్టే కానీ, లేదంటే కొంచెం ఊరు బయట ఉన్న హౌసెస్ అయితే తప్పకుండా మీరు ఇలాంటి గిన్ని కోళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఉన్నాయంటే అస్సలు పాములు రావు. సో మన ఇండియాలో మోస్ట్ కామన్గా మనం చూస్తే 4 టైప్స్ ఆఫ్ ఇవి పాయిజనస్ స్నేక్స్ చూస్తాం అనమాట. కోబ్రా ఒకటి, నాగుపాము, తర్వాత పెంజర్ పాము అంటారు. సో దట్ ఈస్ వైపర్. అండ్ ఇంకా కట్ల పాము, గ్రేట్. చూడొచ్చు. సో రక్తపింజరి పాము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం నాగుపాము, అడల్ట్ పెద్ద పాము అయితే ఈ శబ్దాలకి రాకపోవచ్చు. చిన్న పాములు ఏ వచ్చినా కూడా ఇవి పొడిచి చంపేస్తాయి. సో చూడొచ్చు. మన దగ్గర వేరే పెట్స్ ఏమైనా ఉన్నా కూడా, సపోజ్ మనం ఏమైనా కోళ్ళు పెంచుకుంటున్నా, సో సపోజ్ ఇలాంటి ప్లేసెస్లో మీరు చూడొచ్చు, ఈజీగా మంగూస్ కానీ ఈ మానిటర్ లిజర్డ్స్ లోపలికి వచ్చి కోళ్ళను చంపేస్తుంటాయి. సో అలాంటి టైంలో ఇవి భలే కాషన్ చేస్తాయి అన్నమాట. సో కోళ్ళకి, తర్వాత ఇంకా అదర్ పెట్స్ అన్నిటికీ కూడా, డాగ్స్ని అన్నిటికీ కూడా అలర్ట్ చేస్తాయి. సో చాలా స్ట్రాంగ్గా అండ్ లౌడ్గా నాయిస్ చేస్తాయి అవి ఏమైనా ఇంట్రూడర్స్ ఉన్నప్పుడు. సో వెరీ గుడ్ సెక్యూరిటీ అనమాట మనకి ఇలాంటి ఫార్మ్ స్టేస్లో. మన పెద్ద పాములు ఉంటాయి, జరిపోతులు అంటారు, పెద్ద నాగు పాములు, ఇలాంటివి వచ్చినప్పుడు అవి ఫైట్ చేయలేవు, కానీ ఆ సౌండ్ చేయడం వల్ల అవి భయపడి వెళ్ళిపోతుంటాయి. సో ఆల్వేస్ ఫార్మ్ స్టేస్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉండేటప్పుడు మీరు ఈ గిన్నె కోళ్ళు పెట్టుకోండి. చిన్న చిన్న పాములు అయితే ఈజీగా చంపేస్తాయి. ఇవి వాటికంతటికి వాటే అవే బ్రీడ్ అవుతుంటాయి. అవే ఎక్కడైనా వైల్డ్లో ఎగ్స్ లే చేసుకొని పిల్లలు లేపుకుంటూ ఉంటాయి. మీకు ఫామ్ స్టేలో పెద్ద పాములు కూడా మీకు అవి కాపాడాలి, సో వాటిని కూడా రానియకూడదు అంటే టర్కీస్ పెట్టుకోండి. టర్కీస్ ఆర్ గుడ్ ఆప్షన్. మీ చుట్టుపక్కల నెమ్మళ్ళు ఉన్నాయంటే దట్స్ గ్రేట్. యాక్చువల్గా నెమ్మళ్ళు మనం పెట్స్గా పెట్టుకోలేము, పెట్టుకోకూడదు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. సో టర్కీస్ అండ్ గిన్ని కోళ్ళు ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ టు హ్యావ్ ఫార్మ్ స్టేస్.